హాయ్ అండి. నేనైతే తిరుపతొచ్చేసాను. అక్కడ మెట్లెక్కేసి రూమ్ కోసం వెళ్తూ ఉంటే ఇదొక గార్డెన్ కనిపిచ్చింది. బాగా అట్రాక్టివ్‌గా అనిపిచ్చిందిలే అని చెప్పి చూస్తూ ఉన్నా. అక్కడైతే మొత్తానికి ఒక గార్డెన్ క్లైమేట్ ఒకటి తెచ్చేసిందనమాట. చల్లగా ఉంది వాతావరణం అక్కడ. మొత్తానికి తీసేసి వీడియో తీద్దామని చెప్పి అలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నా అట్లా. ఇది పొటాటో చిప్స్ అనమాట. చిప్స్ లాగా తయారు చేసి ఒకటిస్తారు. ఈ మధ్య బాగా తెలుసు అందరికీ. నేనైతే ఫస్ట్ టైం తిరుపతిలోనే ట్రై చేశాను. అది ఎట్లా చేస్తారా అని చెప్పి కొంచెం చూస్తూ ఉంటే, అదిగో అక్కయ్య పుల్లకట్లా గుచ్చేసి అట్లా తిప్పేసి దాన్ని ఆ పుల్ల మొత్తానికి స్ప్రెడ్ చేసేసింది. కార్న్ ఫ్లోర్ వేసేసి బాగా డీప్ ఫ్రై చేసేసి ఇచ్చిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. దాంతోపాటు కాంబినేషన్గా ఫ్రెంచ్ ఫ్రై తీసుకొని తినేసాము. మెట్లెక్కుతూ ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఇవి మొత్తం. ఒక్కొక్కటి 60 రూపీస్ తీసుకుందనమాట. బాగుంది కానీ. అలా నేను మెట్లెక్కుతూ ఉంటే కాళ్ళు నొప్పులొచ్చి ఎక్కలేక ఎక్కుతున్నా. మా అన్నయ్య నాకు తెలియకుండా వీడియో తీశాడనమాట. నేను ఆ వీడియో తీసేది కానీ, ఎక్కేది కానీ ఎవరైనా చూసారేమో అని చుట్టూతా చూసుకొని వస్తూ ఉన్నా. పరువు పోయిద్దేమో అని చెప్పి. అలా వచ్చేసాం. ఇక్కడైతే కొండముచ్చి అనమాట. దాని తోక చాలా పొడుగ్గా ఉందిలేండి. చూడండి మొత్తానికి మొహం మాత్రం బ్లాక్ కలర్‌లో ఉంది. దాని కళ్ళు కూడా కనిపించట్లే. ఇదైతే నన్నే వీడియో తీస్తున్నావా నేనొచ్చేసేనా అన్నట్లు చూస్తుంది. ఫోటోకి పోజ్ అయితే ఇచ్చేసిందనమాట. ఫొటోస్ కూడా తీసుకున్నాం బాగా. అట్లా కోతి దగ్గరకొచ్చేస్తే ఇదొక ఫుడ్ కోర్ట్ దగ్గర కోతులు చాలా ఉంటాయి. దీన్ని చూస్తే ఇది కొబ్బరికాయలో మొత్తం కొబ్బరి తవ్వుకొని తింటుంది. నాదెవరైనా తీసేసుకొని తింటారేమో అని. ఇది అడవి ఉడత. అడవి ఉడత ఎవరో అన్నం పెట్టారు అని కిందకొచ్చింది. అప్పుడే బాగా ఒక వీడియో తీసే అంత టైం లేక పిక్ తీసా. ఇదైతే గుహ అనమాట. అలా కిందకి అట్లా ఉంది స్టెప్స్‌గా. నేనైతే మా అన్నయ్యని వద్దు అన్నాను. ఏం కాదులేరా ఒక ఫోటో దిగుదాం అని చెప్పేసి తీసుకెళ్ళాడు. అక్కడ మొత్తం ఒక గుంతలాగా ఉంది మొత్తానికి. ఆ గుంతలో దిగి ఒక ఫోటోలు అయితే దిగేసాం మేము, మా అన్నయ్య నేను. ఇక్కడ చూసినట్టయితే ఆంజనేయ స్వామి విగ్రహం. దేవుడు చాలా బలవంతుడు అని చెప్పుకుంటారు కదా. సో ఇదైతే తిరుపతి ట్రిప్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.